గొల్లప్రోలు పట్టణం నగర పంచాయతీ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న సూర్యుడు మంచినీటి చెరువు దుస్థితి అధ్వానంగా మారిందని స్థానిక ప్రజలు ఆదివారం నేటి ధరణి న్యూస్ ద్వారా వివరిస్తున్నారు. 4 దశాబ్దాల నుండి ఎన్నో రాజకీయ పార్టీలు రాష్ట్రంలో అధికారం చేపట్టి పాలన సాగించారు. కానీ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణ నడి ఒడ్డున సూర్యుడు మంచినీటి పథకం చెరువు అభివృద్ధికి నోచుకోలేని గొల్లప్రోలు ప్రజలు పేర్కొంటున్నారు. ఈ చెరువు గట్టు చుట్టూ పిచ్చి మొక్కలు చెట్టి అడవిని తలపిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ చెరువు గట్టు చుట్టూ పిచ్చి మొక్కల కారణంగా మంచినీటి చెరువు కొట్టుని విష సర్పాలు క్రిమికీటకాలు ఆవాస్థలంగా ఏర్పాటు చేసుకున్నాయని ఇక్కడ ప్రజలు నగర పంచాయతీ పరిపాలక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు సూర్యుడు మంచినీటి చెరువు కొట్టు అభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టాలని, అలాగే గొల్లప్రోలు ప్రజలకు సురక్షిత మంచినీటి అందుబాటులో వలన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. చూడండి, గొల్లప్రోలులో ప్రజలు మంచినీటి చెరువు గురించి మాట్లాడతారు. నమస్కారం అండి, జనానికి అందరికీ నమస్కారాలు. ఈ సూర్యుడి చెరువు చిన్న చిన్న గ్రామాలు కూడా డెవలప్మెంట్ అయ్యాయండి. ప్రతి చెరువులు డెవలప్మెంట్ అయ్యాయండి. మున్సిపాలిటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మేము ఆయన మాకు చేస్తారని కోరుకుంటున్నామండి. ఈ తుప్పలు చిరాగ్గా ఇవన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తారని. ఏమంటే గొల్లప్రోలు మున్సిపాలిటీ పాలకవర్గం చెరువు అభివృద్ధి గురించి ప్రభుత్వం ₹1 కోటి నిధులు మంజూరు చేసింది. చెరువు అభివృద్ధి కాదండి, నియోజకవర్గ అభివృద్ధి గురించి. అలాగే ఒక్కొక్క మున్సిపాలిటీకి అంటే గొల్లప్రోలు మున్సిపాలిటీకి ₹1 కోటి, పిఠాపురం మున్సిపాలిటీకి ₹2 కోట్లు ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. విడుదల చేసినా సరే ఇది ఎలా ఉందని, మరి సూర్యుడు మంచినీటి చెరువు ఎలా ఉందని ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. మాట్లాడండి. ఈ సూర్యుడు చెరువు అన్నది ఎప్పటి నుంచో మా చిన్నతనం నుంచి కూడా ఇందులోనే మేము మా తాతలవనే మా నాన్నగారులవనే వీళ్ళందరూ కూడా మంచిలు తాగేవారంటండి. మంచిలు తాగుతారన్నా జరిగితే అలాగ కొన్నాళ్ళ కెవంగా కూడా చెరువు అన్నది ఎందుకు పని చేయకుండా అయిపోయిందండి. ఇందులో గేదెలు దిగుతున్నాయి, పందులు తోలుతున్నాయి, రకరకాల పెంట చేస్తారు. టీడీపీ వచ్చింది, వైసీపీ వచ్చింది, ఎన్నో రాజకీయ నాయకులు ఎంతోమంది వచ్చారు. దొరబాబు గారు చేశారు, వరం గారు చేశారు, గీత గారు చేశారు, ఇలా ఎన్నో చేశారు. ఈ చెరువు అభివృద్ధి అన్నది ఎన్నాళ్ళ నుంచో అభివృద్ధి అవుద్దని అలాగ 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు జనం. అలాంటి అన్నది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడంతో అఖండ మెజార్టీతో అతను నెగ్గించి తీసుకొచ్చుకున్నాడు. మేము అతను ఎప్పటికన్నా సరే ఈ చెరువు అన్నది మాకు పార్క్ కింద తయారు చేసి చెరువు అన్నది అభివృద్ధి చేస్తాడని మేము ఎంతో కళ్ళతో వేచి చూస్తున్నాం. మరి అతని దృష్టికి ఈ చెరువుని తీసుకుని వెళ్ళాలండి. అతను వస్తున్నారో పోతున్నారో అంతేగాని గొల్లప్రోలు అన్నది ఓటింగ్ అనేది దేనికన్నా సరే అన్నిటికి కూడా బాగా ఇదైందండి. మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ చెరువు అభివృద్ధి అవుద్దని అనుకున్నాం. కానీ ఏంటంటే ఈ చెరువు ఎలా పడితే అలాగ ఉంది. అతని దృష్టి తీసుకెళ్ళి దీనికి ఒక మార్గం తీసుకొస్తారని మేము మీడియా వారిని కోరుకుంటున్నాం. ఏమంటే వైసీపీ ప్రభుత్వంలోని ఈ చెరువు అభివృద్ధి గురించి ప్రభుత్వం అప్పుడు నిధులు విడుదల చేసింది. మళ్ళీ ఇటీవల కూటమి ప్రభుత్వంలో కూడా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క మున్సిపాలిటీకి ₹1 కోటి, ₹2 కోట్ల అభివృద్ధి గురించి వీటిని నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఈ మంచినీటి చెరువు దుస్థితి చూస్తుంటే అధ్వానంగా మారిందని మీరు పేర్కొంటున్నారు. వాస్తవం కూడా అదే. ఇప్పుడు అప్పుడు అని కదండి, ప్రతి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చెరువుకి వచ్చింది, మున్సిపాలిటీ అభివృద్ధికి వచ్చింది, ఊరికి అభివృద్ధికి వచ్చిందని ప్రతి నిధులు విడుదల ఇవ్వండి. ఏది చేసింది అన్న పని ఉందండి. ఏదో 2 రోజులు మొదలెట్టడం, తుప్పలు కొట్టడం, డొంకలు కొట్టడం, మళ్ళీ వదిలేయడం, బాగా చేస్తున్నారు అనుకుంటే మళ్ళీ వదిలేయడం. ఇప్పుడు ఏదన్నా ఎప్పుడన్నా మీరు చూసిన కళ్ళలో నాళ్ళలో ఈ 27 సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి అయిందండి చెరువు? చూడండి, ఈ చెరువు అభివృద్ధి గురించి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, ఈ చెరువు చిట్టడిని తలపిస్తుంది. చూడండి, ఇదిగో చూడండి, చిట్టడిని తలపిస్తుంది. అలా చెరువు చుట్టూరు కూడా చూడండి ఎలా తుప్పలు బలిచిపోయాయండి, పిచ్చి మొక్కలు. చూడండి, చెరువులో నీరు రంగు మారి పచ్చగా అధ్వానంగా తయారైందండి. కానీ ఈ చెరువులో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడి నుంచి మంచినీళ్ళు తీసుకెళ్లేవారండి. ఈ సూర్యుడి చెరువు దుస్థితి చూస్తుంటే ఈవేళ ప్రజలు విస్మయానికి గురవుతున్నారండి. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. ఈ గొల్లప్రోలు పట్టణంలో అన్నీ ఉన్నాయి. ఇది వాణిజ్య కేంద్రం అండి. ఈ వాణిజ్య కేంద్రంలో దేనికి కొదవ లేదు, కానీ మంచినీటి కొదవ మాత్రం ఏర్పడుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ని వేడుకుంటున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.